హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పానీపూరి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పానీపూరి చాలా టేస్టీగా ఈజీగా వితిన్ హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా, అంటే 30 మినిట్స్లో మీరు పానీపూరి ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో 1 కప్పు సూజీ తీసుకొని దానిలోనే 2 టేబుల్ స్పూన్ల మైదా కూడా యాడ్ చేయండి. తర్వాత కుకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ పించ్ వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోండి. తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి లాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు పూరీలు కూడా అంత బాగా పొంగి చాలా క్రంచీగా ఉంటాయి. ఇలా కలుపుకున్న పిండిని మనము ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. దానికోసం ఒక తడిగుడ్డను మీద కప్పి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత ఇప్పుడు మనం పానీపూరిలోకి పానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దానిలో 1/2 కప్పు పుదీనా ఆకులు, 1/2 కప్పు కొరియాండర్ ఆకులు, తర్వాత జింజర్ 1 ఇంచు, గ్రీన్ చిల్లీ 1, తర్వాత చింతపండు జ్యూస్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా మీరు చింతపండును యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని మనం ఇప్పుడు స్ట్రెయినర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని మిగతాదంతా తీసి పక్కన పెట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న వాటర్లో తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ వేయండి. తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. చాట్ మసాలా ఒకవేళ లేనట్లయితే గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం పూరీలను ప్రిపేర్ చేసుకుందాము. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండిని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ ఈ చపాతీని మనం మరీ తిక్కుగా కాకుండా మరీ థిన్గా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా చపాతీలాగా చేసుకొని ఒక రౌండ్గా ఉండే గ్లాస్ కానీ లేక కట్టర్తో కానీ మీరు పూరీలను కట్ చేసుకోండి. ఇలాగే అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దాని మీద ఒక క్లాత్ కప్పండి. ఇలా క్లాత్ కప్పడం వలన పూరీలు డ్రై అవ్వకుండా సాఫ్ట్గా బాగా పొంగుతాయి. డ్రై అయితే పూరీలు పొంగవు. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలను వేసుకొని 2 సైడ్లు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగానే మిగతా పూరీలను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి.
పూరీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు పానీపూరిలోని స్టఫింగ్ కోసం మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్లో ఉడికించిన పొటాటోస్ని 2 తీసుకుని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనిలో చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, తర్వాత దీనిలోనే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనకు స్టఫింగ్ కోసం కర్రీ రెడీ అయింది. అంతే, ఈజీగా సర్వ్ చేసుకోవడమే. టేస్టీ పానీపూరి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత క్రంచీగా ఎంత బాగా వచ్చాయో పానీపూరి. మీరు కూడా ఈజీగా ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. టేస్టీ పానీపూరి రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.